నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 3 దశల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను లోటుపాట్లు లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల కేంద్రాలకు సామాగ్రి సిబ్బంది సులభంగా తరలింపునకు చర్యలు తీసుకున్నామని, సమన్యాత్మక ప్రాంతాల్లో తగిన పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కొత్త ఓటర్లు 50,000 మంది పెరిగి మొత్తం 400 గ్రామ పంచాయతీలకు 4,58,000 ఓటర్లు ఉన్నారని, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 11వ తారీఖున జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మనం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, జిల్లాలో జరిగే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్ని వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మన జిల్లాలో 3 ఫేజెస్లో ఏర్పాటు ఉన్నాయి యాక్చువల్గా. సో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ నామినేషన్ స్క్రూట్నీ అవన్నీ చేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ కూడా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ తయారవుతున్నాయి. ఈరోజు అపీల్ ఉన్నాయి యాక్చువల్గా. థర్డ్ ఫేజ్ కూడా మనకి రాబోయే రోజుల్లో నామినేషన్స్ అండ్ అపీల్స్ అవన్నీ ప్రక్రియ ప్రాపర్గా నడుస్తుంది. మన జిల్లా గురించి మాట్లాడితే ఫస్ట్ ఫేజ్లో కూడా మనకి చాలా నంబర్స్ ఆఫ్ నామినేషన్స్ రావడం జరిగింది. మనకి సర్పంచ్ గురించి మాట్లాడితే మోస్ట్లీ కొన్ని ప్లేసెస్లో యునానిమస్ సర్పంచెస్ కూడా అలర్ట్ అయ్యారు. అది ఇప్పటి వరకు మన దగ్గర 16 వచ్చింది, కానీ చాలా తక్కువ నంబర్, కంపారిటివ్లీ చాలా తక్కువ నంబర్ ఉన్నాయి. సో అది కూడా నడుస్తుంది. అట్ ద సేమ్ టైం మన సెన్సిటివ్ హైపర్ ఎలక్షన్ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలో మనకు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి? 400 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. 400 గ్రామ పంచాయత్ 353. ఇంకోటి మేడం, పోయినసారి ఎలక్షన్స్తో కంపేర్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికి అంటే కొత్త ఓటర్లు పెరిగారా? పోయినసారి అండ్ ఈసారిలో డెఫినెట్గా కొత్త ఓటర్స్ ఇంక్రీజ్ అయింది. పోయినసారి లాస్ట్ ఎలక్షన్స్ అండ్ ఈ ఎలక్షన్స్లో దాదాపు 40,000-50,000 వరకు న్యూ ఓటర్స్ హ్యావ్ బీన్ ఎన్రోల్డ్. అంటే దట్ నంబర్ వీఆర్ సీయింగ్. కానీ ఇంకా ఇప్పుడు ఓటింగ్ ఉంటేనే మనకి యాక్చువల్గా తెలిసిపోతుంది. ఎందుకంటే 18+ వాళ్ళు కూడా చాలామంది అటాచ్ చేశారు. సో దే హ్యావ్ ఇంక్రీస్డ్. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఈసారి మనకు ఓటింగ్లో ఎంతమంది పాల్గొంటున్నారు? మన టోటల్ ఓటర్ లిస్ట్ ఇస్ 4,58,000. థ్యాంక్ యూ మేడం, సరిపోయింది. సో జిల్లాలో ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా, క్రిటికల్ ప్లేసుల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా జిల్లా కలెక్టర్ తెలుపుతున్నారు. కొల్చారం ఎంపీడీఓ కార్యాలయం